together? Hallelujah. Hallelujah. ఇటు సైడ్ అంత బావాళ్ళు ఉన్నారంట. మన పరువులు కాపాడు. Once again, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. I just wanted to greet you, welcome all of you for this morning, Sunday morning worship. Past 2 weeks we have been meditating about giving thanks to God. గత 2 వారాల నుంచి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. In the entire Bible, at least you find 10 times the word giving thanks always. ఆదికాండం నుంచి ప్రకటన వరకు 10 సార్లు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాట ఉంది. At the same time, always pray అనేది 7 సార్లు ఉంది. 7 times you find that word always pray. But 10 times you have that word always give thanks to God. So 7 times always pray, 10 times always give thanks to God. So which is more, Raj? Praise, giving thanks. ఏది ఎక్కువ ప్రియులరా? ప్రార్థన చేయమని ఎక్కువ, దేవుని ఆరాధించమని ఎక్కువ అంటే బైబిల్లో మాత్రం దేవుని ఎక్కువసేపు ఆరాధించమని. One news from the beginning, we know that when we go to heaven with that Meghana, we don't have any prayer there. There is no fasting prayer there. There is no intercession prayer there. But always, as Brother Alexander was mentioning from the Bible, always we will be singing, praising and thanking God. ఒకవేళ దేవుని చిత్తమై ప్రియులరా మనం పరలోకానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఏముంటుంది అంటే ఎల్లప్పుడూ కృతజ్ఞతలు, థ్యాంక్స్, స్తుతి, ఆరాధన. సో కాబట్టి పరలోకంలో ప్రేయర్ ఉండదు. అందుకని భూమి మీద ఉన్నప్పుడే మనం ఎక్కువసేపు దేవుని ఆరాధించుకోవాలి. Once upon a time I was little worried when I started this worship. I used to sing, I used to lead worship, I used to preach. But we thank God today we have many people who can lead and worship the Lord. నేను మొదట్లో ప్రియుల అల్వాలో ప్రైజ్ ద లార్డ్ ఫెలోషిప్ స్టార్ట్ చేసి చాలా మంది వచ్చేవారు. పెళ్ళిళ్ళు అయిపోయి కొంతమంది దే వెంట్ టు యుఎస్ అండ్ అదర్ ప్లేసెస్ అండ్ ఆ రకంగా సో మెనీ పీపుల్ యూజ్డ్ టు కమ్. And at that time I used to sing and lead the worship. But today we thank God we have many people. Today Brother Alexander was leading worship so wonderful way. He was మన బ్రదర్ అలెగ్జాండర్ గారు చక్కటి ఆరాధనలో మనకు నడిపించారు. దేవదారం ఉన్నారు. We have Anusha, we have Mukesh, we have Rohit and we have Richi. ప్రియులారా ప్రతి ఒక్కళ్ళు దేవుని ఆరాధిస్తున్నప్పుడు నేను ఒక్కడే కాదు, థ్యాంక్ గాడ్ దేవుడు ఇంతమందిని లేపాడు అనేది నాకు చాలా సంతోషం. నేను ఈ లోకాన్ని విడిచిపెళ్ళక ముందు లేకుంటే నేను వృద్ధుని కాకముందు అనేకులు ప్రతి ఒక్కళ్ళు ఆరాధించేవారు కావాలి. ప్రతాప్ బ్రదర్ ఒకటి తబలా వాయించడమే కాదు, ఆయనగా ఒక రోజు ఇక్కడికి వచ్చి ఆరాధనలో మనం నడిపించేవాడుగా ఉంటారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు ప్రసంగాల కంటే ఆరాధన చాలా గొప్పది. సో మోర్ దెన్ ప్రీచింగ్, మోర్ దెన్ టీచింగ్ గాడ్స్ వర్డ్, ఇట్స్ వెరీ హైలీ, ఇట్స్ అ టాలెంటెడ్ పీపుల్, ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, టీచింగ్ అండ్ ప్రీచింగ్. బట్ వర్షిప్ ఎనీబడి కెన్ డూ ఇట్. ఎవరైనా దేవుణ్ణి ఆరాధించవచ్చు, ఎవరైనా ఆరాధన. అందరూ లేచి నిలబడతాము, అందరం చప్పట్లు కొడతాము, ఈ పాట పాడతాము, దేవుడు చేసిన మేలును బట్టి థ్యాంక్ చెప్తాం అని ఎనీబడి కెన్ లీడ్ అండి. ప్రీచింగ్ అందరూ చేయలేరు, ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే బైబిల్ కొంతమంది బోధకులుగా దేవుడు నియమించాడు. సో దేర్ఫోర్ అందరు బోధ చేయలేరు, కానీ అందరు ఆరాధన మాత్రం. సో ఆల్ కెనాట్ టీచ్ బైబిల్, all cannot preach Bible, all can lead people into worship. So today I continue that what I have left last week, giving thanks to God. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. What is the opposite word for giving thanks? కృతజ్ఞతకు విరుద్ధమైన పదం ఏంటి తెలుసా ప్రియులారా? కంప్లైనింగ్, సనగడం, కంప్లైంట్ ఇవ్వడం. నాకు మా సుధా గారు ఏదో ఇచ్చారు. If I don't say thanks to her, that means indirectly I am complaining about her.
నాకు ఎవరో ఏది ఇచ్చారు ప్రియులరా, వాళ్ళకి నేను థ్యాంక్ చెప్పకపోతే అదేంటి అర్థం ప్రియులరా, ఇండైరెక్ట్ గా ఆ వ్యక్తి పట్ల నేను కంప్లైంట్ ఇచ్చినట్టు. నాకేం చేశావు, ఏమి ఇచ్చావు? సో గివింగ్ థ్యాంక్స్ ఈజ్ ఆల్వేస్ ఇట్ ఈస్ గాడ్స్ విల్. దేవునికి థ్యాంక్ చెప్పడం అనేది అది దేవుని యొక్క చిత్తమంట ప్రియులరా. Last week we have learned that Jesus, being the Son of God, he gave thanks to the Father. 5 times in the Bible, Brother Meganath, you find Jesus opening his mouth and said, Father, I thank you. యేసు క్రీస్తు దేవుని కుమారుడుగా ఉండి తండ్రికి 5 సార్లు he gave thanks చెప్పాడంట. In one place, I'm not going to go to references, in one place he says, Father, I thank you for hiding these things from prudent, from wise, and revealing these things to little babes. తండ్రి, ఈ యొక్క మర్మాలు, పరలోక రాజ్యం యొక్క రహస్యాలు, ఈ పరలోక రాజ్యం యొక్క మర్మాలు జ్ఞానులకు, తెలివిగల వాళ్ళకు మరుగుపరిచి చిన్న పసిపాలులైన ఇలాంటి వాళ్ళకు మీరు నేర్పించినందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని యేసుక్రీస్తు అక్కడ థ్యాంక్ చెప్తాడు. ఈరోజు మన ప్రపంచంలో చాలా మంది తెలివిగల ఉన్నారు, చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ అందరికి వాక్యం తెలియదే, అందరికి మర్మాలు తెలియదే. ఎవరు సమీపింపలేని తేజస్సులో గాడ్ డ్వెల్స్ ఇన్ అన్అప్రోచబుల్ లైట్. మనం ఆయన దర్శించలేము, అంత వెలుగులో ఉంటాడంట. తనకు తానే మనకు బయలుపరిస్తే కానీ మనం ఆయన చూడలేమండి, మనం సొంతంగా ఆయన చూడలేము. ఎదుగో బాబు నన్ను చూడు అని తను బయలుపరచుకుంటే, ఇఫ్ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు us, we can see him, otherwise we cannot see God directly. If you want to go to heaven, it takes, even if we cannot think about it. సూర్యుని దగ్గరికి వెళ్ళాలంటే, if you want to go to sun, I read somewhere it take 200 years. If you travel in the speed of light, just imagine how many planets are there. You have to cross all those planets, that to second heaven. Then tarvata you have a third heaven where God is dwelling, where God is sitting. So we cannot reach God. దేవుని అందుకోలేని ప్రియులారా, He reveals himself. ఆయన తను తాను మనకు బయలుపరచుకుంటే మాత్రమే మనం ఆయనను చూడగలుగుతాం. అంతేగాని ప్రియులారా, మనం సొంతంగా ఆయనను చూడలేము. అందుకని మనం దేవుని వాక్యం ప్రకారం యేసుక్రీస్తు దేవుడికి ఎల్లప్పుడూ థాంక్స్ చెప్పేవాడు. Second time Jesus gave thanks where? He took the 5 loaves and 2 fish. He gave thanks to God. రెండోది ప్రతాప్, యేసుక్రీస్తు ఎక్కడ థాంక్స్ చెప్పండి ప్రతాప్? 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని దేవునికి థాంక్స్ చెప్పి వాటిని పంచి పెట్టాడంటండి. 5,000 మంది తినంగా ఇంకా ఎన్ని మిగిలాయంట? 12 గంపలు మిగిలాయంట. అక్కడ యేసు ప్రభు అద్భుతం చేయక ముందు దేవునికి థాంక్స్ చెప్పాడు. Second time, Jesus again distributed 7 loaves and few fish for 4,000 people. అక్కడ కానీ he gave thanks to God. అక్కడ కానీ 2 చేతులు పైకెత్తి దేవునికి థాంక్స్ చెప్పు, ఆకాశం వైపు ఆయన కన్నులెత్తి దేవునికి థాంక్స్ చెప్పు. సో మనం కానీ ప్రియులారా, యేసు ప్రభు జీవితం నుంచి నేర్చుకునే ఒక సత్యం ఏంటంటే రాజ్, we should always thank God. Thank you for my son. Thank you for my daughter. Thank you for my wife. Thank you for my husband. Thank you for my father. మన ఫాదర్ లేకుండా ప్రభువులో నిద్రించిన, బట్ స్టిల్ we have to remember and say thanks to God. Thank you for my mother. వాళ్ళు లేకుండా పర్వాలే, we should thank God. Thank you for my children. Every time. Thank you for this financial income. Every month నాకు ఇన్కమ్ ఇస్తున్నావు, జీతమో లేకపోతే పెన్షనో లేకపోతే హౌస్ రెంటో లేకపోతే అమెరికా నుంచి ఎవరో మనకు పంపుతున్నారు. సంపాదన ఎదురువే మనకి ఏదో ఒక రకంగా ఇన్కమ్ వస్తుంది కదా. ఫాదర్, ఐ థ్యాంక్ యూ. పూర్తిగా థ్యాంక్ చేస్తాం. యా, సో కొంచెం చాలు. సో ఐ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఈ ఇల్లు ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ హౌస్. May not be our house, it's a rented house, but still I thank you for giving me rent, Lord. Thank you for giving me 3 meals in a day. Thank you for good health, Lord, from head to foot. You gave me good health. మంచి కల నుంచి కాలు వరకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. Thank you, every organ in my body is functioning. నా అవయవంలో అన్ని అవయవాలని, శరీరంలో అన్ని అవయవాలని చక్కగా పనిచేసినందుకు థాంక్స్ అయ్యా.
If one organ is stop working, so we will be in trouble. మన శరీరంలో ఒక్క అవయవమైన కలసుప్రియ పని చేయకుంటే మనం చాలా ఇబ్బందుల్లో ఉంటాం. కన్ను ప్రాబ్లం వచ్చినా, మనం చెవు ప్రాబ్లం వచ్చినా, పంటి ప్రాబ్లం ఎంత ఘోరం తెలుసండి. ఎవరు అంటుండే you cannot bear tooth pain and ear pain. చెవు నొప్పి, పంటి నొప్పి మనిషి భరించలేడంటండి. దానంత యాత్ర లేదు. God has given us good health. Thank you, Lord, for all my organs are functioning properly. I'm thankful. నాలుగోది యేసుక్రీస్తు ఎక్కడ థ్యాంక్స్ చెప్పాడు? Where did Jesus say thanks? He went to Lazarus' tomb. Everybody said, Lord, if you were here, my brother would have not died. మా బ్రదర్ చనిపోయి ఉండేవారు కాదు. Then he immediately, Bible says, Jesus went to the tomb. He lifted his eyes to heaven and he said, Father, I thank you that you always hear me. తండ్రి, నా మనవి నువ్వు ఎల్లప్పుడూ వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని యేసు ప్రభు అక్కడ అన్నాడు. Then he shouted with a loud voice saying, Lazarus, come out. బిగ్గరగా లాజరస్ బయటికి రమ్మన్నాడంటే. ఎందుకు బిగ్గరగా అన్నాడంటే, లాజరస్ సమాధి గ్రౌండ్ నుంచి 2 floors కిందికి ఉండేదంట. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో చూడండి, లాజరస్ సమాధి, టూంబ్ ఆఫ్ లాజరస్, మెట్లు దిగిపోతానే ఉంటారు. 2 floor వరకు వెళ్తారు. సో కింది నుంచి పై వరకు, లేకపోతే ఈ నుంచి మనం ధీరజ్లో ఎవరన్నా పిలవాలంటే ఆ ధీరజ్ అంటే వస్తుంటారు. తిరుపతిలా కనీసం కొద్దిగా గట్టిగా నడవాలి, ధీరజ్ అట్టా యేసుక్రీస్తు గట్టిగా వచ్చాడు, లాజరస్ బయటికి రమ్మన్నాడంట. ప్రతిసారి థ్యాంక్స్ చెప్పినప్పుడల్లా యేసు ప్రభు ఎప్పుడెప్పుడు థ్యాంక్స్ చెప్పాడు, మిరకిల్ హ్యాపెన్, అద్భుతాలు జరిగాయి. Whenever Jesus said thank you, 5 రొట్టెలు 2 చేపలు, he gave thanks, 5,000 people ate. 7 రొట్టెలు కొన్ని చేపలు, he gave thanks and so many people ate. 4,000 మంది. లాజరు సమాధి దగ్గరికి వచ్చి తండ్రి నీకు థ్యాంక్ యూ అని చెప్పాడు. లాజరు మరణం నుంచి లేచాడు. And finally Jesus took the supper, last supper. ఆయన ఒక రొట్టెను పట్టుకుని he gave thanks to the Father and he said, this is my body which was broken for many. As often you do it in remembrance of me. మీరు చిన్నప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. Then afterwards he took the cup. ఆయన ఒక పాత్రను పట్టుకుని, again it says he gave thanks to God. ఆయన దేవుడికి థ్యాంక్స్ చెప్పి వాళ్ళందరికీ ఇచ్చి, మీ కొరకు చిందించబడిన నా కృత నిబంధన రక్తము త్రాగండి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కనీసం 5 సార్లు దేవుడికి థ్యాంక్స్ చెప్పినట్టుగా బైబిల్లో మనకు దాఖలాలు ఉన్నాయి. 5 times Jesus said, thank you Father, thank you Father. How many times Jesus prayed? Jesus prayed many times. గెత్సేమనే తోటలో ప్రార్థించాడు. He went to the mountain, he prayed. He went to the Mount of Transfiguration. He went and prayed. His face totally shone, shining on his face. He taught us to pray, our Father in heaven. He prayed on the cross saying, Lord, forgive these people, they do not know what they do. యేసుక్రీస్తు అన్ని స్థలాల్లో ప్రార్థించాడు. గెత్సేమనే తోటలో ప్రార్థించాడు, పొలాలలోకి వెళ్ళి ప్రార్థించాడు, కొండ మీదకి వెళ్ళి ప్రార్థించాడు, శిలువ మీద చనిపోతూ వీళ్ళ గురించి క్షమించమని ప్రార్థించాడు. మనకు ప్రార్థన నేర్పించాడు, పరలోక ప్రార్థన. కానీ బైబిల్ సేస్ జీసస్ ఆల్వేస్ గేవ్ థాంక్స్ టు గాడ్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రియులారా, క్రైస్తవులుగా బాప్తిసం తీసుకున్న మనము, యేసు ప్రభువుని నమ్ముకున్న మనము, ఇది కానీ ఒక పార్ట్. బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలా, మందిరానికి రావాలి, ప్రభురాత్రి పనుల్లో పాల్పొందాలా. అట్ ద సేమ్ టైం బైబిల్ సేస్ ఆల్వేస్ మన నోరు ఖాళీ ఉంటుంది కాబట్టి దేవునికి కీప్ ఆన్ థ్యాంకింగ్, కీప్ ఆన్ థ్యాంకింగ్. పోయిన వారం మనం నేర్చుకున్న ఆ వాక్యం తీసుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక. Turn with me the book of Ephesians, chapter 5, verse 20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఎప్పుడు మనం దేవునికి థాంక్స్ చెప్పాలా అని ఇక్కడ రాయబడింది. ప్రియులారా, when should we thank God? Ephesians, book of Ephesians, chapter 5, verse 20. This is what Bible is teaching. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు
క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండుడి. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా అండి? ఆల్వేస్ గివింగ్ థ్యాంక్స్ టు ద ఫాదర్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిమెంబర్, ఆల్వేస్. రాజ్, when should we thank God? When should we thank God? Always. దావీదు రోజుకు 7 సార్లు స్తుతించేవాడు, రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడు. కానీ మనకు యేసు ప్రభు లేకుంటే తండ్రి అయిన దేవుడు 3 సార్లు 7 సార్లు చేయమలే. ఆల్వేస్. ప్రార్థనకు ఒక సమయం ఉంటుంది. there is a time for prayer. Morning maybe 6 o'clock, sometime people will pray 7 o'clock, 5 o'clock. మధ్యాహ్నం తిన్న తర్వాత లేకపోతే తినక ముందు, ఆఫ్టర్ లంచ్ ఆర్ బిఫోర్ లంచ్ పీపుల్ విల్ ప్రే. ఈవినింగ్ బిఫోర్ స్లీపింగ్ దే విల్ ప్రే. సో therefore in the New Testament Jesus did not teach us like that. He said always pray, always thank God. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలా. ఒకప్పుడు మరియమ్మ గారు ప్రార్థన చేయడానికి సమయం ఉండేదంట. పొద్దున కొద్దిసేపు, మధ్యాహ్నం కొద్దిసేపు, సాయంకాలం కొద్దిసేపు. ఇప్పుడు మనం క్రైస్తవులుగా కొత్త నిబంధనలో మనం ఇంత వాక్యం తెలుసు కాబట్టి ఖాళీ ఉన్నప్పుడల్లా ఆల్వేస్ థ్యాంకింగ్. మెట్లు దిగేటప్పుడు థ్యాంక్ యూ చెప్తుంటా. దిగండి, నేను మెట్లు ఎక్కినప్పుడు, మెట్లు దిగినప్పుడల్లా నేను థ్యాంక్ చెప్పుకుంటుంది. స్నానం చేసుకున్నప్పుడు చెప్తాను, అన్నం తినేటప్పుడు చెప్తాను, డ్రైవింగ్ చేయటం 2 వీలర్లో కార్లో పోతున్నప్పుడు ఐ థ్యాంక్ గాడ్. ఇంట్లో ఏదైనా క్లీనింగ్ చేసుకుంటున్నా లేకుంటే ఏదైనా పని చేసుకుంటుంటే ఐ కీప్ ఆన్ థ్యాంకింగ్ గాడ్, కీప్ ఆన్ ప్రేయింగ్. తండ్రి థ్యాంక్ యూ ప్రభు. సో క్రైస్తవులుగా మనకు మంచి క్వాలిటీ ఏంటి తెలుసండి? థ్యాంక్ యూ. ఒకవేళ థ్యాంక్ చెప్పలేదనుకుంటే దేవుని మీద మనం కంప్లైంట్ ఏం చేసిన ప్రభు, ఏమి ఇచ్చావు నాకు, ఇంత ఉంది, ఇంకా మనం బ్రతుకుంది, ఇంత ఆరోగ్యం ఉంది, మనం కంప్లైంట్ ఇచ్చినట్టంట. ఇఫ్ ఐ డోంట్ సే థ్యాంక్ యూ, నేను థ్యాంక్స్ అని చెప్పకపోతే దేవుని మీద నేను కంప్లైంట్, ఫిర్యాదు ఇచ్చినట్టంట. నువ్వేం చేసావు ప్రభు నాకు. సో ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఆల్వేస్ థ్యాంక్ గాడ్, ఆల్వేస్ టు ద ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి విషయాన్ని బట్టి దేవునికి థ్యాంక్ చెప్పి, ప్రతి విషయాన్ని బట్టి. ఎంతమంది మనం బైబిల్ బట్టి దేవునికి థ్యాంక్ చెప్పాం ప్రియులారా? ప్రభువా థ్యాంక్ యూ ఫర్ దిస్ బైబిల్. ప్రపంచం అంతట్లో 6,000 భాషలు ఎన్ని ఉన్నాయంటండి అప్రాక్సిమేట్ గా. దాంట్లో ఇప్పటి వరకు బైబిల్ కొన్ని భాషల్లో మాత్రమే ట్రాన్స్లేషన్ చేయబడింది. దాంట్లో మనం ఎంత ధనిలో తెలుగు భాషలో. ఈ లంబాడోలు ఉన్నారు కదా ప్రియులారా, జిప్సీస్, వాళ్ళ బైబిల్ వాళ్ళ మదర్ టంగ్ లో లేదు. ఈ మాంగారోళ్ళు, పిట్టలోళ్ళు కొంతమంది ఉన్నారు ప్రియులారా, వాళ్ళ బైబిల్ వాళ్ళ భాషలో లేదు. వాళ్ళు చదవాలంటే ఎక్కడి నుంచి చదవాలి? వాళ్ళ లాంగ్వేజ్ లో. కర్ణాటకలో నార్త్ కెనడా అనే ఒక ప్లేస్ ఉంది ప్రియులారా, అక్కడ తుడు అనే ఒక లాంగ్వేజ్ ఉంది, ఆ భాషలో బైబిల్ లేదు. కొంకణి లాగా ఇంకా స్క్రిప్ట్ రాలేదు ప్రియులారా. దేవుడు మన తెలుగు భాష. ఎంతమంది మనం దేవుడికి థ్యాంక్ చెప్తున్నాం, ఎంతమంది మనం బైబిల్ అందరం కూర్చోప్పుడు తెచ్చుకుంటున్నాము కదా ప్రియులారా. థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ బైబిల్. మనం చదివితే అర్థం చేసుకోగలుగుతామండి. బైబిల్ ఒక గొప్పతనం. చదువుకుంటే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎవరన్నా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు అర్థమవుతుంది. అంత గొప్ప దేవుడు మనకు వాక్యం. ఆ రకంగా ప్రియులారా, వి షుడ్ ఆల్వేస్ గివ్ థ్యాంక్స్. దేవుని చిత్తం మన జీవితంలో ఏంటి అని ఎవరు అడిగితే ప్రియులారా మనం ఏమి చెప్పలేము. కానీ ఈరోజు మనం ఒక విషయం తెలుసుకుందాం. ఆల్వేస్ గివింగ్ థ్యాంక్స్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ us. మనం ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ చెప్పడము దేవుని చిత్తం మన జీవితం. అది ఎక్కడ ఉందంటే ప్రియులారా, 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక, 1 Thessalonians. దేవుని చిత్తం ఏంటయ్యా మన జీవితంలో అని ఇక్కడ రాయబడ్డదండి. 5వ అధ్యాయము 1 Thessalonians chapter 5 verse 18. Let's look at your Bibles. I will read first in Telugu. ప్రతి విషయమందు 16 నుంచి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. గట్టిగా చదువునా?
16, 18, ఇంగ్లీష్లో 18. Rejoice evermore. Pray without ceasing. In everything give thanks. In everything give thanks. For this is the will of God. This is the will of God. In Jesus Christ. Concerning you. Concerning you. నీ జీవితంలో ఏంటి దేవుని చిత్తము? నా జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే ప్రియులారా, ఆల్వేస్ గివింగ్ థ్యాంక్స్. ఏంటయ్యా దేవుడు నీ జీవితంలో ఏంటి ఆయన చిత్తం చెప్పాయి అంటే మనం ఫస్ట్ నోరు తెరిచి చెప్పాల్సిన మాట, నేను ఎల్లప్పుడూ దేవుడికి థ్యాంక్స్ చెప్పడమే. ప్రియులారా, ఈ వాక్యం మనం విని థ్యాంక్స్ చెప్పడి దేవుళ్ళు మనం ఉండడం వల్ల మనం చాలా పాపాల నుంచి బయటకు వస్తాం. పాపాల జోలికి వెళ్ళము, చెడ్డ వాటిని మనము అవలంబించము. అందుకే ఈ వాక్యం ద్వారా మనం మంచిగా విని ట్రైన్ అయ్యామనుకోండి, మౌనంగా ఉంటాము, సమాధాన పరులు అవుతాం, నెమ్మది పరులు అవుతాం. When we learn Bible, when we start giving thanks to God, when we start obeying God, we will become a people of peace. కోపం రాదు, కోపం ఉండదు. We will not get angry, we will not lose our temper. Because why? What will be read Bible? దేవుని చిత్తం కోపడడం కాదు, దేవుని చిత్తం థ్యాంక్స్ చెప్పడం. దేవుని చిత్తం తిట్టడం కాదు, దేవుని చిత్తం థ్యాంక్స్ చెప్పడం. కదా ప్రియులారా, ఎప్పుడు వస్తుంది ఈ వాక్యం? ఎప్పుడు వస్తుంది ఈ యొక్క అలవాటు? మంచిగా వాక్యం. అందుకే you should say, Lord, I thank you for the Bible. విలియం కేరీ అని ఒక ఆయన ఉండేవారు ప్రియులారా. ఆయన ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు ఆయన చెప్పులు కుట్టేవాడంట. ఆయన చెప్పులు కుడుతూ ఆయన ఇండియా మ్యాప్ పెట్టుకునేవాడంట. ఆయన యొక్క షాప్ లో ఇండియా మ్యాప్ ఆయన ఫ్రెండ్ ఎవరో కలకత్తాకు వచ్చి ఆయన పోయి చెప్పాడంట, విలియం కేరీ కలకత్తాలో భయంకరమైన విగ్రహాలు ఉన్నారు. అప్పటి నుంచి ఆయన ప్రియులారా ప్రార్థన చేసేవాడంట. ఆ ఇండియా మ్యాప్ మీద కలకత్తా మీద మరీ ముఖ్యంగా చేయబెట్టి, ప్రభువా ఈ కలకత్తాని కాపాడండి, అనేకులు తెలుసుకోవాలా అని ప్రార్థన చేసేవాడంట. ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు స్వరాన్ని ఆయన విని, నువ్వెందుకు వెళ్ళకూడదు అన్నాడంట. సో విలియం కేరీ ఆయన ఇండియాకి వచ్చి కలకత్తాకి వచ్చి అక్కడ ఉండి ఆయన బెంగాలీ లాంగ్వేజ్ నేర్చుకుని బైబిల్ ఇంగ్లీష్ నుండి బెంగాలీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేసి అట్టా ఎన్నో 13 భాషలు అనుకుంటా ఆయన చేసుకుని లాస్ట్ ఏదో భాష ట్రాన్స్లేషన్ చేసుకుంటే ఇంగ్లాండ్ నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చిందంట. ఏమని? ది వైఫ్ ఈస్ వెరీ వెరీ సిక్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఆయనదేంటి? బైబిల్ ఆల్మోస్ట్ ఇంకా త్వరలో ఉంది, ఇంకా కొద్దిగా అయిపిస్తే ఆ బైబిల్ ఆ లాంగ్వేజ్ చదువుతారు కదా అని ప్రియులారా ఆయన అయినంత వరకు రిస్ట్రైన్ చేసుకుని ఆయన వెళ్ళలేదంట. తన భార్య సిక్కుందని తెలిసింది కానీ టెలిగ్రామ్ వచ్చిందని తెలియదు. ఎందుకంటే ఇన్ని బైబిల్ ఇన్ని ట్రాన్స్లేషన్ చేసిన ఒక్క లాంగ్వేజ్, అదే లాంగ్వేజ్ నాకు క్లియర్ తెలవట్లేదు. సో ఆ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఆ టెలిగ్రామ్ వచ్చినప్పుడు ఆయన భయం ఏంటి, నేను వెళ్ళాననుకోండి ఆ ఇంటి ప్రాబ్లమ్స్ ఉన్న భార్యను చూసి బాధ ఉండలేము, నిర్లక్ష్యం చేయలేము. ఐ కెనాట్ నెగ్లెక్ట్ మై వైఫ్. If I go back to my place, if I see my wife is falling sick and suffering, I cannot, neglect her. If I go, I will not come back again to Calcutta and Jiffy. He did not go to the Raj. He stayed back. After a few weeks, he got one more telegram. Cheppandi, evanu chudunchu. Your wife is no more. Bharya, ikka ledu. Eladantapurira. So what I'm trying to tell ante ఈ బైబిల్ పెట్టిన థ్యాంక్స్ చెప్పాలి. ఏంటయ్యా దేవుని చిత్తం మన జీవితంలో? ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్పడమే. ఖాళీ ఉంటుంది కదా నోరు, ఏ పని చేసినా నోరు ఖాళీ ఉంటుంది కదా, థ్యాంక్స్ చెప్తాను. ఏమంటారు? నేను చాలాసార్లు అనుకుంటాను, ప్రతి గురువారం మనకి బైబిల్ స్టడీ ఉంది కానీ మనం ఇంట్లో కూర్చొని టీవీలో చూసుకుంటూ ఏ పని చాలా బిజీగా ఉన్నాము, బయటికి వెళ్ళాము, చాలా సిక్ ఉన్నాము కదా సార్. అయితే మీరు రాలేదంటే అది వేరు. ఉండి టీవీలు చూసుకుంటూ ఒక్కళ్ళు సిక్ అయితే అందరు మాట్లాడతామంటే మాట్లాడుతున్నాను. అది ఎవరికి బ్లెస్సింగ్? మనకు బ్లెస్సింగ్ వస్తే ప్రతి గురువారం నేను బైబిల్ స్టడీ రిమైండర్ పంపుతాను, ప్రతి గురువారం పంపుతా అందరికి. అంత బిజీయా ఒక్కళ్ళు సిక్ అయితే అందరు నలుగురు రాకుండా మాట్లాడుతామా, 5 రాకుండా కూర్చుంటామా? అంత బిజీయా? అంత డబ్బు ఇంపార్టెంట్, అంత సంపాదన ఇంపార్టెంటా? ఒక్కరోజు దేవుని పుట్టుకుని ఇవ్వలేదా? లేదంటే మేము బయటికి వెళ్ళాము,
డ్యూటీలో ఉన్నాము, అలాంటి వాళ్ళు దేవుడు ఎక్స్క్యూజ్ ఇస్తాడు. ఇంట్లోనే ఉన్నాము, ఖాళీ కూర్చున్నాము, అక్కడి నుంచి ఇక్కడ వరకు రాలేపా. అలాగే సేమ్ థింగ్ కదా మనసులో పెట్టుకుందాం. ఇంట్లో ఖాళీ కూర్చుంటే మాత్రం ప్రియులరా మీరు అలా చేయదు. ఫ్రీ ఉన్నామా, వెళ్దాం, బైక్ ఎక్కడికి వెళ్దాం. అలాగే మనం నోరు ఫ్రీ ఉందా, కీప్ థ్యాంకింగ్ గాడ్, ప్రైజింగ్ గాడ్, దేవుని ఆరాధించుకుందాం. బైబిల్ సేస్ ఆల్వేస్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ యూ సిస్టర్ సుధా గారు? ఐ షుడ్ ఆల్వేస్ థ్యాంక్. దేవుడి చిత్తం ఏంటి మన జీవితంలో? ఆయనకి ఎల్లప్పుడూ చెప్పండి, ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెప్పాలి. ఇప్పుడు అలెగ్జాండర్ గారు మంచిగా ఆయన వర్షిప్ లీడ్ చేస్తున్నప్పుడు మనమందరం ఎస్ లార్డ్, అవును ప్రభువా, ఇక మీదట దేవుని లీడ్ చేస్తున్నప్పుడు ప్రభువా నువ్వు పరిశుద్ధుడు అంటే తక్కిన వాళ్ళందరూ అవును ప్రభువా అనాలా ప్రియులారా, ఏకీభవించాలి. వి షుడ్ అగ్రీ టుగెదర్. నువ్వు మహోన్నతుడు, ఎస్ లార్డ్. నువ్వు పరిశుద్ధుడు, ఎస్ లార్డ్. సంఘమంతా థ్యాంక్ యూ లార్డ్. దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మనం యోనా గురించి చదివాం. We studied about Jonah. Jonah was in the belly of the fish for 3 days and 3 nights. యోనా 3 రాత్రులు 3 పగళ్ళు చేప కడుపులో ఉన్నాడంట. చేప కడుపులో ఉండి మధ్య నిద్రపోయి ఉంటాడా? Do you think he must have slept it? No, he was in tension. ఆయన చాలా టెన్షన్ ఉన్నాడు. అయ్యో నేను దేవుడు చెప్పిన మాట వినకుండా హాలీలో ఆ నినివేకి వెళ్ళకుండా తార్షీష్కి వెళ్ళానే, ఆ ఓడ ఎక్కానని చెప్పి ఆయన ఒకటే టెన్షన్ పడినట్టు నా అభిప్రాయం అండి. 3 days Bible says he was there in the belly of the fish. He was keep on praying. Chapter 2 లో ఆయన ప్రార్థన చేస్తానే ఉన్నాడు కానీ ఎలాంటి జవాబు రాలేదంట. చాప్టర్ 2 verse 9 ఆయన అంటాడు, కృతజ్ఞతాస్తుతులతో నిన్ను నేను గణపరుస్తాను ప్రభువా. I give you the voice of thanksgiving. Jonah in the belly of the fish, we prayed for 3 days and 3 nights, no answer. But when he said, God, I thank you, then immediately God said to fish, come and warm this man on the seashore. ఎప్పుడైతే ప్రియులరా యోనా థ్యాంక్ యూ ప్రభువా అని అన్నాడు ప్రియులరా, ఆ చేపను దేవుడు ఆజ్ఞాపించాడంట, నువ్వు వెళ్ళి యోనాను ఒడ్డున కక్కివేయి. మరి 3 రోజులు ప్రార్థన చేసింది ఏంటి రిజల్ట్ అంటే దీన్ని బట్టి థ్యాంక్స్ చెప్పినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. మన ప్రార్థనలు మనం థ్యాంక్స్ గివింగ్ గా మార్చొచ్చు అంట ప్రియులరా. Example, I'll tell you how can we convert our prayer into thanksgiving. మా సన్ని, మా ప్రిన్సి వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా పేరెంట్స్ గా మేము ప్రేయర్ చేసి పంపేవాడు. వాళ్ళ అమ్మను ప్రేయర్ చేస్తుంది, నేనైనా ప్రేయర్ చేసేవాడిని పంపేవాడు. ఒక స్టేజ్ లో నాకేమైనా గుర్తొచ్చిందంటే రోజు ప్రభా తీసుకెళ్ళండి, క్షేమంగా తీసుకెళ్ళండి. ఇది ప్రేయర్. సో వాట్ ఐ హావ్ డన్, ఇక మీరు తీసుకెళ్ళండి అని ప్రేయర్ చేయట్లే. ఇన్ని రోజుల వరకు క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తెచ్చినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా. యు గాట్ ఇట్ పాయింట్. మళ్ళా 2 సంవత్సరాలు కాపాడాడు కదా, ఇప్పుడు ఏం చెప్పాలా? థ్యాంక్స్ చెప్పి 2 సంవత్సరాలు కాపాడావు కదా, క్షేమంగా తీసుకెళ్ళావు, క్షేమంగా నడిపించావు. సో వీ కెన్ కన్వర్ట్ అవర్ ప్రేయర్ ఇంటూ థ్యాంక్స్ గివింగ్. 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. 10 మందిని స్వస్థపరిచాడు. 10 lepers came to Jesus. ఆ రోజుల్లో కుష్ఠరోగము అంటూ వ్యాధి, ఒక తెల్ల మచ్చ, if there is a white spot on your body, he will go to the priest will check his spot. If it's painful, no problem. If it's not painful, that's a leprosy. దానిపైన తెల్ల వెంట్రుకలు పెరిగాయి, ఒక రకంగా వాళ్ళ అంచనా ప్రకారం దాని కుష్ఠరోగమా. అలాంటి వారు ఊరు బయట, they should be somewhere outskirts of the town or the city. They are not supposed to talk to anyone. వాళ్ళు ఎవరితో మాట్లాడేటట్లేదు, సంప్రదించేటట్లేదు. చెట్టు కింద ఒక బూడిదలో కూర్చొని గోనె పట్ట చుట్టుకొని కూర్చునే వాళ్ళంట. అలాంటి వారిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. అందరూ వెళ్ళిపోయారంట ప్రియులారా. ఎంతమంది వచ్చారంట సని యేసు ప్రభు దగ్గరికి తిరిగి? ఒక్కడా 10 మంది వచ్చారా? ఒక్కడే వచ్చాడంట ప్రియులారా. అతను కానీ సమరయుడు అంటే
కాలంలో చాలా హీనమైన జాతి అనుకోండి, చిన్న జాతి. యూదులు చాలా గొప్పోళ్ళు, వాళ్ళు గొప్పోళ్ళు కానీ కాలేదంట. ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్తూ 10 were healed, only 1 was saved. 10 మంది స్వస్థ పొందారు, కానీ ఎంతమందికి రక్షణ దొరికిందంట? ఒక్కరికి. ఎవరైతే థ్యాంక్స్ చెప్తారో, దేవా ఈ రోజు వరకు నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అయ్యా, నాకు రక్షణ ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా, నాకు మారు మనసు ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా, నా పాపాలను క్షమించినందుకు థ్యాంక్స్ అయ్యా, నా పేరు జీవగ్రంథంలో రాసినందుకు థ్యాంక్స్ అయ్యా, నా భర్తనిచ్చావు, నా భార్యనిచ్చినావు, పిల్లల్నిచ్చినావు, థ్యాంక్స్ అయ్యా. వాళ్ళు ప్రభులో నిద్రించి ప్రభు దగ్గర ఉండొచ్చు, బట్ స్టిల్ ఐ థ్యాంక్ గాడ్. మా ఫాదర్ ఇప్పుడు ప్రభులో నిద్రించి 15 సంవత్సరాలు, ఇప్పటికి మా డాడీని గుర్తు తీసుకుని నేను థ్యాంక్ చెప్తాను. వాళ్ళు అక్కడ దేవునితో ఉన్నారు కదా. అతను వచ్చి థ్యాంక్ చెప్పాడు, యేసు ప్రభు పాదాల దగ్గర పడి, ప్రభువా థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ మీ, తను ముట్టినందుకు థ్యాంక్స్ అయ్యా అని చెప్పి ఆయన పాదాల దగ్గర పడి దేవునికి థ్యాంక్స్. యేసు ప్రభు అడిగిన ప్రశ్న, ఆ తప్పిన 9 మంది ఎక్కడ? వేర్ ఆర్ ది అదర్ 9? కనీసం వచ్చి థ్యాంక్ చెప్పలేదా? సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈ రోజు నుంచి మనం ఒక హ్యాబిట్, ఒక ప్రాక్టీస్ నేర్చుకోవాలి. ఏంటంట? ప్రతిదానికి థ్యాంక్ యూ. మనుషులకే కాదు, దేవుడికే కాదు, ఈవెన్ మనుషులకు కానీ ప్రియులారా, ఎవరైనా నీళ్ళు ఇచ్చినా థ్యాంక్ యూ. మన భార్య, మన భర్త, మన పిల్లలు ఏదైనా హెల్ప్ చేశారనుకోండి థ్యాంక్ యూ. అన్నం పెట్టిందా థ్యాంక్ యూ, నీళ్ళు ఇచ్చిందా థ్యాంక్ యూ, చాయ్ ఇచ్చిందా థ్యాంక్ యూ. ఏదైనా కొనిచ్చారా థ్యాంక్ యూ, ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా థ్యాంక్ యూ. నువ్వు నా భర్త, నీ డ్యూటీ అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు. నువ్వు నా భార్య, నువ్వే వండి పెట్టాలా అని చేయకూడదు ప్రియులా. అట్టంటే అది 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 కృతజ్ఞత లేని వాడు చేసే పనులు ప్రియులా. సో వీ షుడ్ బి థాంక్ఫుల్ టు గాడ్. పోయిన వారం మనం నేర్చుకున్నాం దేన్ని బట్టి మనం థ్యాంక్ చెప్పాలంట. Psalm 118 verse 1. కీర్తనల గ్రంథం. For what should we thank God? For everything, no doubt, but here it's mentioned very importantly one verse. 118 verse 1. యెహోవా, మీరు అందరు తీసిన తర్వాత చదువుతాను. Psalm 118 verse 1. ఏమనుంది ప్రియులారా? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు ఏం చెల్లించుడి? చదవండి ప్రియులారా, అందరం ఆ వాక్యం చదువుకుందామా? యెహోవా, చదవండి, దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇంగ్లీష్ లో ఏముంది నాన్న? Oh, give thanks to God. Give thanks unto the Lord, for He is good. So Brother Raj, Bible says, give thanks for what? Because God is good. Why should we thank God? Because God is good. Father, I thank you because you are so good. Bible ఒక వాక్యం ఉంది, oh taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి. He is good God. రవీందర్ గారు మనల్ని స్వస్థపరిచాడు, మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మన ఈ రోజు బ్రతికిచ్చాడు. థ్యాంక్ యూ ప్రభువా. దానికి ఎవరు చెప్పాల్సిన అవసరం లే. ఈ వాక్యం నేర్చుకుని మనం ప్రతిరోజు దేవుడికి థ్యాంక్ చెప్పి ఇంత చక్కగా రాయబడింది. యెహోవా దయాళుడు కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. Oh, give thanks to God for He is good. పైరవాల మనం నేర్చుకున్నాం, ఆయన కోపము క్షణం మాత్రమే ఉంటుందంట. God's anger will remain only for a moment. ఆయన కృప నిరంతరం ఉండును. His love, His mercy is forever. పోయినసారి మనం నేర్చుకున్నాం, we should thank God because He is a good God, brother Megana. ఆయన మంచివాడు కాబట్టి ఈరోజు మనకు అన్ని వస్తువులు కలిగించాడు, అన్ని ఇచ్చాడు, ప్రయాణంలో కాపాడుతున్నాడు. మన చిన్న ప్రయాణంలో ఒక్క యాక్సిడెంట్ అయినా చనిపోతారు ప్రియులారా. నాకు తెలిసి ఒక ఫ్యామిలీ ఉంది, వీళ్ళందరూ చెన్నై నుంచి నాగపట్నం వెళ్తున్నప్పుడు ఒక 6 మంది ఉన్నారంటండి పాపం కారులో. మనం ఎన్నిసార్లు ప్రయాణం చేస్తున్నాం,
ఫ్లైట్లలో పోతుంటాం కదా, మనకు జరిగింది కదా గుజరాత్లో. ట్రైన్లలో పోతుంటాం. మనకు రీసెంట్గా తెలిసింది కదా, ప్రతాపవాడ ఊర్లో రెండు ట్రైన్లో 3 ట్రైన్లు గుర్తుకొని ఎంతమంది చనిపోయారు. బస్ యాక్సిడెంట్స్, 2 వీలర్ యాక్సిడెంట్స్. సో ఆయన చెప్పుకున్నాడు, లార్డ్ యు ఆర్ గుడ్, ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ. ఇంకొక వాక్యం మనం నేర్చుకున్నాం ప్రియులారా, సామ్ 139, కీర్తనల గ్రంథం 139. ఎందును బట్టి మనం థ్యాంక్ చెప్పాలంట, ఎందుకు థ్యాంక్ చెప్పాలంట? 139వ అధ్యాయం, సామ్ 139 verse 13, 13వ వచనం చదువుతాను, వినండి ప్రియులారా. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. వినరా, ఇక్కడ says Lord you have formed me in my mother's womb. నా తల్లి గర్భములో నన్ను రూపించింది నువ్వే ప్రభువా. ఎంత చక్కగా ఉంది ప్రియులారా. నా మమ్మీ, మా తల్లి గర్భంలో నన్ను రూపించింది నువ్వే ప్రభువా. నా అంతరింద్రియంలో నా ప్రతి ఆర్గన్ కలగజేసింది నువ్వే ప్రభువా. కిడ్నీ, హార్ట్, లివర్, లేకపోతే ఇంటెస్టైన్స్, పేగులు, చిన్న పేగు, మెదడు. ఆయన అంటాడు, నువ్వు నన్ను కలుగజేసిన విధం, the way you made me, the way you created me, the way my organs are functioning, O Lord, amazing. భయం కలుగుతున్నాయి, అదే సమయంలో ఆశ్చర్యం అంట. ఎంత ఆశ్చర్యంలో బాబు. మన బాడీలో యాసిడ్ ఉందంట, మన బాడీలో ఐరన్ ఉందంట, మన బాడీలో ప్రతి మినరల్స్ ఉన్నాయంటండి. థ్యాంక్ యూ ఫర్ గుడ్ హెల్త్. మనం సిక్ అయిన తర్వాత ప్లీజ్ ప్రేయర్ చేయండి బ్రదర్, ప్రేయర్ అని వాళ్ళకి ఫోన్ చేయడం కాదండి. ఆరోగ్యం ఉన్నప్పుడు ఫస్ట్ థ్యాంక్ చెప్పాలంట. థ్యాంక్ యూ, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నా. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంది. చాలా మంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని లెక్కగా చేయరు ప్రియులారా. ఈ రోజు నుంచి మనం దేవుని లెక్క చేద్దాం, ప్రతిరోజు థ్యాంక్ చెప్తాం. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా, తల నుంచి కాలు వరకు అన్ని అవయవాలను చక్కగా పనిచేసుకుందుకు థ్యాంక్స్ అయ్యా అని మనం థ్యాంక్ చెప్తాం. అప్పుడు సిక్ ఉన్నప్పుడు అప్పుడు వేరే వాళ్ళకి కాల్ చేసి ప్రేయర్ చేయమనడం అది న్యాయం. మనం థ్యాంక్ చెప్పకుండా ప్రేయర్ చేయమంటే అది న్యాయం ఉందో ఒకసారి ఆలోచించండి. ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని లెక్క చేయలేదు, సిక్ ఉన్నప్పుడు అందరూ కాల్ చేసి ప్రేయర్ చేయండి, అది మంచిదేనా ప్రియులారా? నాకు కలుగజేసిన విధం చూడగా ఎంత ఆశ్చర్యం, ఎంత భయం. అందరు బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. అందరు బట్టి థ్యాంక్ చెప్తున్నా. కీర్తన 118 ఏమంటాడు? యెహోవా దయాళుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇక్కడ అంటాడు, నువ్వు నన్ను కలుగజేసిన విధం చూడగా ఆశ్చర్యమును భయమును. అందరు బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సో ప్రియులారా, we have to thank God for everything. When should we thank God? Always. Whom should we thank? To the Father. In whose name? In Jesus' name. యేసు ప్రభు నామములో తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. For always, for everything, to the Father, in the name of Jesus, give thanks. అంటే మన యేసు ప్రభుకు థ్యాంక్ చెప్పకూడదా? చెప్పవచ్చు. ఇప్పుడు నేను బ్రదర్ మేఘనాథ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, బ్రదర్కి థ్యాంక్ చెప్తాను, వాళ్ళ మిస్సెస్కి చెప్తాను, వాళ్ళ పాపలకు చెప్తాను. నేను శ్రీలేఖ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వచ్చేటప్పుడు ఆమెకు థ్యాంక్ చెప్తా, బ్రదర్కి థ్యాంక్ చెప్తా, రిచ్చికి చెప్తా, రిక్కీకి చెప్తా, తప్పేం లేదు. We can say thank you Jesus, we can say thank you Father, we can say thank you Holy Spirit. But you should learn that word. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సిస్టర్, మంచి అన్నం పెట్టారు, థ్యాంక్ యూ మంచి టీ ఇచ్చారు, థ్యాంక్ యూ మంచి స్నాక్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ డ్రాప్ చేశారు, థ్యాంక్ యూ మీరు సిక్కున్నప్పుడు వచ్చి నన్ను దర్శించారు, థ్యాంక్ యూ కర్రీ పంపించారు కదా. ఎవరైనా ఏదైనా ఇస్తే మనం నస్తులుగా ఉండాలి, కృతజ్ఞతలుగా ఉండాలి, మర్చిపోకూడదు వాళ్ళు చేసిన మేలులను, వాళ్ళు చేసిన ఉపకారం. సో మనం దేవుని పట్ల మాత్రమే కాదు, ఈవెన్ మనుషుల పట్ల కానీ మనము
ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతగా మనం ఉండాలనేది దేవుని యొక్క చిత్తం ప్రియులారా. ఇంకా చివరి ఒక వాక్యం మనం తీసుకుందాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ పౌలు ఒక విషయం బట్టి థ్యాంక్ చెప్తున్నాడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 1 4 and 5. ఇక్కడ చూద్దామా ప్రియులారా, పోస్తున్న పౌలు ఏమంటున్నాడో. 1 Corinthians chapter 1 verse 4. యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి నేను ఎల్లప్పుడూ తాయి చెప్తున్నానంటారు ప్రియులారా. Paul is writing to the Corinthians saying, I thank God for because of you, because you are growing in the word, you are growing in the Lord, spiritually you are becoming stronger and stronger, therefore I thank you. అంటే ఆ కొరింథీ సంఘాన్ని స్టార్ట్ చేసి దిగనే కాబట్టి ఆయన అంటాడు, ఆ సంఘంలో మీరు అందరూ ఎదుగుతున్నారు, థ్యాంక్ గాడ్. నేను చాలాసార్లు ప్రియులారా, ఐ ఫీల్ హ్యాపీ మన సంఘంలో దేవుని వాక్యాన్ని అందరూ మంచిగా ఎదుగుతున్నారే. ఒక వాక్యంలో పౌలు అంటాడు, మీరే నా కిరీటము. ఆ సంఘస్థులను చూసి ఫిలిప్పు 4:1 చూడండి ప్రియులారా. నా కిరీటం అంతా ఎవరంట ప్రియులారా? పౌలు అంటాడు, మీరే సంఘస్థులే నా కిరీటం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటంనై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరుడైనడి. నా ఆనందం మీరే, నా కిరీటం కానీ మీరే. నేను అల్వాల్ ప్రాంతానికి వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు 22 ఇయర్స్ అవుతుందండి. 22 ఇయర్స్లో దేవుని కృపలో ఇంతమంది నేను దేవుడికి తీసుకురాబట్టి నేను బ్రతికిన రోజులు నా ఆశ ఏంటంటే ఆత్మను తెరవాలా, వాళ్ళని వాక్యంలో బలపరచాలి. We have to not only winning, we have to teach them, train them the word of God. ఇప్పుడు మన ద్వారా ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చారనుకోండి, వాళ్ళు ఎవరు కిరీటము? ఎవరైతే వారిని వాళ్ళ కిరీటం. ఇప్పుడు మా శ్రీలేఖ గారు 2 సిస్టర్స్ తెచ్చారనుకోండి, ఆ కిరీటం బ్లెస్సింగ్స్ ఆమెకు వస్తాయి. ఓవరాల్ గా దేవుడు నాకు ఇచ్చే బ్లెస్సింగ్ ఇస్తాడు. అదే పౌలు అంటాడు, మీరేనా ఆనందము, మీరేనా కిరీటం. మీరు ఎదుగుతున్నారు, నాకు అదే సంతో. అందుకే ఈ గురువారం బైబిల్ స్టడీ, ఈ ఆదివారం ఆరాధన ఎందుకు తెలుసా? మనం అందరం ఎదగాలని, మనమందరం దేవుడు స్థిరపడాలని. నా బాధ అంతా అదే, అందరు ఎదగాల. వారానికి 1 రోజు తింటే మనకు సరిపోతా? మనం రోజుకు 3 పూటలు 7 రోజులు తింటాం. అదే రకంగా వాక్యం కానీ మనం రోజు చదవడం కాకుండా మన దేవుడి సన్నిధికి ఆదివారం నాడు, గురువారం నాడు వచ్చినప్పుడు మనకు దిగే అవకాశం ఉంది. వి గ్రో. మీరేనా కిరీటము, మీరేనా బలము, మీరేనా ఆనందము. ఎన్ని ఆత్మలను తెస్తానో అంత ఆశీర్వాదం దేవుడు నాకు పరలోకంలో ఇస్తాడు. కాబట్టి పాస్టర్ సేవ మొత్తం పాస్టర్ గారిదే, బ్రదరే తీసుకోవాలా అని ఎప్పుడు అనుకోవద్దు ప్రియులారా. ప్రతి ఒక్కడు నాకు సాయం చేసిన వాళ్ళంతా దేవుడి సేవలో ఇన్వాల్వ్ అయినట్టే. ఎవరెవరైతే ఈ మందిరంలో ప్రియులారా పాల్గొంటారో, పాలు పొందుతారో వాళ్ళంతా దేవుడి సేవ చేసినట్టే. మందిరంలో పాలు పొందడం అంటే ప్రియులారా, హెబ్రోన్ చర్చ్ లో మీరు ఎప్పుడైనా చూసారా? ప్రతిరోజు ప్రతి ఆదివారము వాళ్ళు చర్చ్ అయిన తర్వాత లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత ఆ గిన్నెలు కడగడము, ఆ ఇస్తరాకులు ఎక్కడము, ఆ గిన్నెలు క్లీన్ చేయడము, ఊడవడము, నీళ్ళేసి కడగడము,
ప్రతి ఒక్కరు చేస్తారు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు జాక్పూర్ చర్చ్కి వెళ్ళేవాడిని. అయ్యారు జాక్పూర్ చర్చ్కి వెళ్ళేవాడు. ఆ జాక్పూర్ చర్చ్ అంత ఎడ్యుకేటెడ్ అండి. పొద్దున్నే వచ్చి వాళ్ళకి ఒక 10 బాత్రూమ్స్ ఉండేవి. అందరూ కొన్ని ఫ్యామిలీస్ మాట్లాడుకునేవారు. వచ్చి బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేసేవారు, మంచిగా నీట్గా చేసేవారు. అక్కడ దుమ్ము ఉండదు, ఏముండదు. ఆయన కానీ కొంతమంది పట్టుకుని తుడుస్తూ ఉంటారు, ఆ పుల్పిట్ తుడుస్తుంటారు, ఆ యొక్క మొత్తం ఫ్రేమ్ తుడుస్తుంటారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా చైర్లు ఎత్తేస్తారు, కార్పెట్ పట్టేస్తారు, దానికన్నా ముందు వచ్చి ఊడుస్తారు. దేవుని మందిరం కోరుతున్నారని చేసేది. We are serving the Lord. I am not doing any favor to any person. సో ఇక్కడ వాక్యం చెప్పేవారు అండ్ అక్కడ పని చేసేవాళ్ళు మనందరికి పరలోక రాజ్యంలో బహుమానం ఉంటుంది. We will all have equal rewards. వాక్యం చెప్పిన వాళ్ళకు ఓకే, కొద్దిగా దేవుని వాక్యాన్ని బోధించిన వారు కొద్దిగా ఎక్కువ ఉండొచ్చాను, కానీ దేవుని దగ్గర ఎలాంటి పార్షాలిటీ లేదు. ఎవరు ఊడుస్తున్నారు, ఎవరు క్లీన్ చేస్తున్నారో, ఎవరు కార్పెట్లు వేశారో, ఎవరు కార్పెట్లు ఎత్తుతున్నారో, ఎవరైతే స్నాక్స్ ఇస్తున్నారో, ఆ స్నాక్స్ ఇచ్చిన తర్వాత ప్లేట్స్ ఎవరు ఎత్తేస్తున్నారో, ఆ చెత్త తీసుకెళ్ళి ఇవన్నీ ప్రియులరా ఎవరో ఒక వ్యక్తిని మనం పెట్టడం కాదు. ప్రతి మన బాడీలో మనం అవయవం, ఎవ్రీ ఆర్గన్ హ్యాస్ టు ఫంక్షన్. ఎవ్రీ బాడీలో ఉండే ప్రతి అవయవం పనిచేయాలి. సో ఇక్కడ పౌలు అంటాడు, మీ విషయమై నేను దేవునికి ఎల్లప్పుడు ఏం చేస్తున్నా, ఆయన చెప్తున్నా. ఉదయ్ ఫ్యామిలీ మంచిగా ఎదుగుతున్నారే, రాయలమ్మ ఫ్యామిలీ మంచిగా ఎదుగుతున్నారే, లతవాడు మంచిగా ఎదుగుతున్నారే, వాడు మంచిగా దేవునికి లోబడుతున్నారు, మందిరానికి రెగ్యులర్ వస్తున్నారు, ఓకే వాళ్ళు ఏదో ఒక పని దేవునికి ఇన్వాల్వ్ అవుతున్నారు అని నాకు ఒక రకమైన తృప్తి, ఒక రకమైన ఆనందం. మనం దేవుని మీద అడగలుగుతామా? నేను మందిరానికి రాను, నేను మందులో ఏం పని చేయను, అది ఎవరికి? మనకే తెలియదు. అందుకే ముందు రావాలి, ఉడుక్కు రావాలి. నేను చేస్తాను ఈరోజు, నేను వెళ్తాను ఈరోజు, ఎవరు వచ్చినా రాకుండా నేను వెళ్తా, నేను క్లీన్ చేస్తా, నేను చేసేస్తా, కింద నేను పడేస్తా. నా ఆనందం మీరే, నా కిరీటం మీరే, నా బహుమానం మీరే. సో ఈ రోజు నుంచి ప్రియుల గుర్తుపెట్టుకుందాము. మెట్లు దిగేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు థ్యాంక్ చేద్దాం, అన్నం తినేటప్పుడు, స్నాక్స్ తినేటప్పుడు థ్యాంక్ చేద్దాం, నీళ్ళు తాగేటప్పుడు థ్యాంక్ చేద్దాం, బండి మీద కూర్చున్నప్పుడు థ్యాంక్ చేద్దాం, పోయేటప్పుడు థ్యాంక్ చేద్దాం, వచ్చేటప్పుడు థ్యాంక్ చేద్దాం, మైండ్ ఖాళీ ఉంటుంది కదా థ్యాంక్ చేద్దాం, వాటర్ చేసేటప్పుడు థ్యాంక్ చేద్దాం, బట్టలు ఉతికినప్పుడు థ్యాంక్ చెప్తాం, బట్టలు ఆరేసినప్పుడు థ్యాంక్ చెప్తాం. నోరు ఖాళీ ఉంటుంది కాబట్టి థ్యాంక్ చెప్పాడు. మనకి వాటి వడప్పుడు కదా ఎప్పుడైతే మనం దేవుడికి థ్యాంక్ చెప్తామో దేవుడు చాలా హ్యాపీగా ఉంటుంది. దేవుడు చిత్తమైతే వచ్చే వారము ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఆమె తల వచ్చుకుని ప్రార్థన చేసుకుంటుంది కదా. అందరం తల వచ్చుకుందాం. Shall we all close our eyes, bow down our heads before the Lord? ఇప్పుడే మీ వాక్యంలో చదివాము. Right now, always giving thanks to God. This is the will of God for us. అయ్యా నీ చిత్తం మా జీవితంలో ఏదంటే మేము ఎల్లప్పుడూ నీకు పెద్ద ఆస్తులు చెల్లించి ఎల్లప్పుడూ రాత్రి పూట లేచిన పడుకునేటప్పుడు మెలుగుగా పడుకున్నప్పుడు మాత్రం మేము నీకు థ్యాంక్ చెప్పలేం, కానీ లేచినప్పుడు మా పనులు చేసుకుంటున్నప్పుడు మా నోరు ఖాళీ ఉంటుంది కాబట్టి దేవా నీకు థ్యాంక్స్, దేవా నీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. నా భార్యను బట్టి థ్యాంక్స్, నా భర్తను బట్టి థ్యాంక్స్ ప్రభు, నా పిల్లలను బట్టి థ్యాంక్స్ అయ్యా, మా మమ్మీ మా డాడీని బట్టి థ్యాంక్స్, మా బ్రదర్స్ సిస్టర్స్ బట్టి థ్యాంక్స్ అయ్యా, 3 పూటల మంచి ఆహారం ఇచ్చుకొని థ్యాంక్స్ అయ్యా, మంచి ఇల్లు ఇచ్చావు, గృహాన్ని ఇచ్చావు, అది అద్దె ఇల్లే కావచ్చు, సొంత ఇల్లే కావచ్చు, ఓన్ హౌస్, మేబీ రెంటెడ్ హౌస్, బట్ నో ప్రాబ్లం. ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద హౌస్. థ్యాంక్ యూ ఫర్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్. మనీ ఈస్ నాట్ ఎవ్రీథింగ్, బట్ వితౌట్ మనీ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఆర్థికంగా నాకు సాయం చేసుకుని థ్యాంక్స్ అయ్యా. చెప్పేవాళ్ళని బట్టి కాదు ప్రియుల, చెప్పని వారికి వాక్యం ఆల్రెడీ మనం చెప్తున్నామా, థ్యాంక్ యూ లార్డ్. ఒకరు ఎవరైతే రెగ్యులర్గా చెప్పట్లేదు, ఈ రోజు నుంచి నేర్చుకున్నాం, ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రతి సమయం ఉంది నేను దేవునికి థ్యాంక్ చెప్తానేమో. Why should I thank God? Because He is good,
ఆయన ఉత్తమముడు కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని, నా అంతరింద్రములను కలుగజేసిన వాడు నీవే, నా తల్లి గర్భంలో నన్ను రూపించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయములు ఆశ్చర్యములు కలుగుతున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Lord, you formed me in my mother's womb. You made my organs. The way my organs are functioning, amazing, marvelous, very fearful also. Therefore, I thank you. I thank you always. ఎల్లప్పుడు నేను నీకు థ్యాంక్ చెప్తాను. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇదే దేవుని చిత్తం మా జీవితం. థ్యాంక్ యూ ప్రభా, ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. యేసుక్రీస్తు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు థ్యాంక్ చెప్పాడు. ఆయన నుంచి మేము నేర్చుకోవాల్సిన మేము ఎల్లప్పుడూ నీకు థ్యాంక్ చెప్తాం. ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్లో మేమందరం ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, నీకు థ్యాంక్ చెప్పేవారు. ఆ 9 మంది తిరిగి రాని వారి గుంపులో మేము ఉండకూడదు ప్రభు. ఆ ఒక్కడు ఎవరైతే తిరిగి వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పడి థ్యాంక్ చెప్పాడు, తండ్రి మేము నీ పట్ల అంత మనస్కరంగా, అంత కృతజ్ఞత భావం కలిగిన వారుగా ఉంటారు. మీరే కాదు, ఏ మనుషులు మాకు సాయం చేసినా మా జీవితాన్ని మర్చిపో. కృతజ్ఞత లేని వారిని మేము ఉండకూడదు ప్రభు. వాడు మాకు నేను ఎన్నో సాయం చేశారు, మా బంధువులు, మా చుట్టాలు, మా సంఘస్థులు. మేము ఎల్లప్పుడూ వారికి పురస్కరంగా ఉంటాము. థ్యాంక్స్ చెప్పాలా, మా ప్రవర్తన కానీ ఆ థ్యాంక్స్ ఆయన పడాలి. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించుకొని యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.